ఫ్రెండ్స్, మనమైతే పెట్రోల్ పంప్లోకి వచ్చాము. సింపుల్గా ఎక్కడంటే ఇది భారత్ ఇది హెచ్పి పంప్లో అయితే మనం ఉన్నాము. సిఎన్జి కోసం వెయిటింగ్. 9:43 9:45 అవుతుంది అబ్బాయి టైం. మార్నింగ్ 4కి లేసాము. 4కి లేచి 5 o'clock వరకు రెడీ అయిపోయి ఇంక వెహికల్ ఎక్కి సపా తీపేరు అందులో ఉన్నాం. ఈ టైం అయితే 10 అవుతుంది అటు ఇటుగా. ఇంకా ఏముంది, కొంచెం లోనగా పోయి కొంచెం సిఎన్జి కొట్టించుకున్నాం అనుకో. ఇంకేం పనులు ఉన్నాయి ముందు. 5 or 6 ఉన్నాయి. 5 or 6 ఉన్నాయి. ఈ 5-6 బళ్ళు సిఎన్జి కొట్టించుకుంటే ఓకే, నేను కంఫర్ట్గా ఉంటాను. ఇంకా పోయి సిఎన్జి కొట్టించుకొని ఒక పక్కగా పోయి టిఫిన్ చేసుకొని మళ్ళీ వెహికల్ స్టార్ట్ చేస్తే ఇబ్బంది లేకుండా ఉంటుంది. కానీ ఒక విషయం అబ్బాయి, ఏదో కారు తిప్పుతున్నాం అని పేరుకే కానీ ఈ 24 గంటల్లో డ్యూటీలు 24 గంటల వెహికల్ తిప్పితే ఆ క్లచ్ మీద కాలు పెట్టి ఎన్నాళ్ళు ఉండాలని రాసానా కాళ్ళు. చూడు, కాలు తొక్కి సగం కాలు ఇరిగిపోయేటట్టుంది ఆ మూలకు పోయి. 24 గంటలు అసలుకి మనం ఇంకా ఇప్పుడు వెహికల్ మీదగా మనం ఉండేది. డ్రైవింగ్ ఫీల్డ్లో అంతే. అదేమో లారీ అయితే మొత్తం కాలు పెట్టచ్చులే, కానీ ఈ కార్ క్లచ్లు ఎందుకో హార్డ్ ఉంటాయి అబ్బాయి. సగం కాలు ముందు బొట్టనేళ్ళు పెడతా ఉంటాం, ఏమో సగం కాలు నొప్పి వస్తూ ఉంటుంది. ఫుల్ నొప్పి వస్తుంది. మనం 30 ఏళ్ళకే ఇలా నొప్పులు అంటే ఇంకో 10-15 ఏళ్ళు పోయినాక ఏం చేయాలంటారు నువ్వు? ఏదైనా ఏముందిలే. కానీ ఒక విషయం ఏందిరా అంటే, ఇంకొక 5 years 6 years లోపల మనం స్టాండర్డ్ ఇన్కమ్ని సెట్ చేసుకున్నాం అనుకో, సెట్ అయిపోయింది. ఇక మనం స్ట్రెస్ పడి కష్టపడే అంత అవసరం ఉండదు. ఏదో సరదా ఖర్చుల కోసం కష్టపడాలి తప్పించి మరీ మనం చేస్తేనే ఇల్లు జరగొద్ది అంత ప్రెషర్ మాత్రం ఉంచుకోకూడదు. ఓకేనా? ఏదో నాకు తెలిసినంత నేను చెప్పా ఫ్రెండ్స్. ఓకే, గుడ్ బాయ్. ఓకే హసన్, బాయ్.